భాగ్యనగరంలో ఫుడ్ ఏమాత్రం సేఫ్టీ కాదనే తెలుస్తోంది. బయట ఫుడ్ తినడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని చెప్పాలి. అలా తయారవుతున్నాయి ఫుడ్ ఐటమ్స్. ఎన్నిసార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహించినా హెచ్చరించినప్పటికీ పలు రెస్టారెంట్లు ఏమాత్రం తమ వ్యవహారాన్ని మార్చుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కోంపల్లి, సుచిత్రలోని పలు రెస్టారెంట్లో రైడ్స్ చేశారు. పల్నాడు, ఉలవచారు ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లో దాడులు నిర్వహించగా కళ్ళు విస్తపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. వంటల్లో కూలిపోయిన కూరగాయలు వాడుతున్నట్లుగా కూడా గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిపోయిన టమాటాలు వాడుతున్నట్టుగా, కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలను హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు. అట్టహాసంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని హోటళ్లు, రెస్టారెంట్లు బుక్ చేసుకుంటున్నారు. డే మొత్తం అక్కడే ఈవెంట్స్ నిర్వహించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి ప్రదేశాల్లో ఫుడ్ ఏ మాత్రం నాణ్యతగా లేదు. కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు యాజమాన్యాలు. అయితే ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్రం కొసమెరుపు అదిమరిచి తిన్నారో ఇక అంతే సంగతులు. మీ కడుపులోకి కుళ్ళిన మటన్, చికెన్ ఏ బొద్దింకలో వెళ్తాయి. ఆసుపత్రి పాలు కాక తప్పదు. బయట ఫుడ్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. ఫాస్ట్ ఫుడ్, హోటళ్లు, రెస్టారెంట్లో తినడం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఏ ఈవెంట్లు ఉన్నా ఇంట్లో తినడమే మేలని సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మొత్తానికి చూస్తే కొంపల్లి పలు రెస్టారెంట్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు కూడా చేశారు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా కావచ్చు, ఇతర సంబంధించిన కొన్ని రెస్టారెంట్ తో పాటు కొన్ని బార్లలో కూడా దీనికి సంబంధించి కూడా రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే రైడ్స్ లో చూస్తే మాత్రము పూర్తిగా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల ఫుడ్ సంబంధించిన కలర్ వాడడం, అంతే కాకుండా పెళ్లిపోయిన మాంసం వాడడము, ఇటు టమాటాలు కావచ్చు, ఇతర కూరగాయలు కూడా పూర్తిగా వాటి కొల్లిపోయినవి వాడుతున్నట్టుగా దీనికి సంబంధించి తనిఖీలో కూడా తేలారు. అయితే దీంతో కిచెన్ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం, దీనికి సంబంధించి ఫుడ్ అధికారులు శేఖర్ కూడా కొన్ని బొద్దింకలు కూడా గుర్తించారు. వీరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు ఫుడ్కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ యొక్క డ్రైవ్ కూడా నిర్వహిస్తారు. ఎందుకంటే చాలా మంది యొక్క ఫుడ్ కు సంబంధించి దానిపైన నాణ్యత చూపెట్టడం లేదు. ఎందుకంటే పలు రెస్టారెంట్లు కూడా, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఇందులో కుళ్ళిపోయిన సంబంధించిన యొక్క చర్మాన్ని వాడుతున్నారు. అంతేకాకుండా కుళ్ళిపోయిన సంబంధించిన మాంసాన్ని వాడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఫుడ్ సంబంధించిన అధికారులంతా కూడా ఆ యొక్క పలు ప్రాంతాలతో పాటు పలు శివార్లలో కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహించి వారిపైన ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుంది, అంతేకాకుండా నాణ్యత లేని యొక్క ఆహార పదార్థాలు వండుతున్నారో వారిపైన కేసులు నమోదు చేస్తారు. కొన్ని రెస్టారెంట్లను ఇప్పటికే సీజ్ కూడా చేశారు. రైట్ పవన్, అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇన్ని రైడ్స్ జరుపుతున్నప్పటికీ ఇంకా ఈ నిర్లక్ష్యం మనం చూస్తున్నాము. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? మొత్తానికి చూస్తే కొన్ని రోజుల నుంచి కూడా ఫుడ్ కు సంబంధించిన అధికారులు కావచ్చు తనిఖీలు చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ లో సీజ్ చేస్తున్నా కూడా ఇదే సంబంధించిన రెస్టారెంట్ లో యజమానులు మాత్రం అన్నింటిలో పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఫుడ్ కు సంబంధించిన అధికారులు ఇంత పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించలేదు. కేవలం ఈ మధ్య మాత్రమే ఈ యొక్క డ్రైవ్ నిర్వహించడము, ఈ యొక్క అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఫుడ్ కు సంబంధించిన అధికారులు మాత్రం చాలా ఖచ్చితంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏ రెస్టారెంట్ అయినా పర్వాలేదు, వారిపైన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రజలకు మాత్రము డబ్బులు తీసుకున్నప్పుడు వారికి మంచి ఆహారం కూడా అందించాలి. వారు మంచి ఆహారం తినడానికి ఒక డబ్బులు ఇచ్చి మరీ ఆహారం తింటున్నప్పుడు ఆ యొక్క ఫుడ్ రెస్టారెంట్ సంబంధించిన యజమానులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే దానిపైన కూడా ఫుడ్ కు సంబంధించిన అధికారులు కూడా చాలా సార్లు కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్ కూడా సీజ్ చేశారు. కొన్ని రెస్టారెంట్ కూడా ఫైన్ కూడా వేశారు.
అయితే పవన్, పల్నాడు, ఉలవచారు అలాగే ట్రైన్ థీమ్ తో కొన్ని రెస్టారెంట్స్ వచ్చాయి. అయితే ఈ రెస్టారెంట్స్ అంబియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందని మనకు తెలుసు. అయితే అంబియన్స్ తో పాటు జనాలు ఫుడ్ లో క్వాలిటీ మర్చిపోయి అంబియన్స్ కి ఇంపార్టెన్స్ చూపి వెళ్తున్నారా అక్కడికి? అయితే జనతా చూస్తుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పేరు గల రెస్టారెంట్స్, అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి కూడా వేరే మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసుకుంటారు. ప్రచారం చేసుకున్న దాని తర్వాత ఈ యొక్క హైఫై రేట్స్ కూడా పెడతారు. ఒక్క దగ్గర మాత్రము వేలలో యొక్క ఫుడ్ సంబంధించి యొక్క బిల్స్ కూడా వేస్తుంటారు. కానీ ఫుడ్ సంబంధించిన నాణ్యత కూడా అలాగనే ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఫుడ్ సంబంధించిన నాణ్యత ఆ లోపం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే చాలా మంది కూడా ఈ యొక్క ఫుడ్ తిని, చాలా మంది ఆహార పదార్థాలు తిని ఆరోగ్యం పాటు చేసుకోవడంతో పాటు హాస్పిటల్ కూడా పడ్డారు. అంతేకాకుండా కొంతమంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి దీనిపైన ఫుడ్ కు సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి కూడా డ్రైవ్ చేస్తారు. అంతేకాకుండా నిన్న న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున యొక్క ఆహార పదార్థాలు కూడా సరఫరా అవుతాయి, అమ్ముడుపోతాయి. కాబట్టి దీనికి సంబంధించి పరిశుభ్రత ఉందా లేదా అనేది మాత్రము నగర శివాలతో పాటు హైదరాబాద్ లో పేరున్న రెస్టారెంట్ల పైనే ఒక రైడ్ కూడా నిర్వహించి కొన్ని కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.